మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటూ అనేక మందితో షేర్ చేస్తున్నారని, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. అదే రకంగా మీరు చెప్పినటువంటి ప్రార్థన అవసరతల నిమిత్తమే మేము మానక తప్పకుండా ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి దిన వాక్య ధ్యానంలో కనుక మనం వచ్చినట్లయితే, దేవుడు మనతో ఎలా మాట్లాడబోతున్నాడో మనం గ్రహించాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం తరచూ అనేక రకమైనటువంటి సమస్యలు ఉండవెళ్తుంటాం. జీవితం అనే ప్రయాణంలో, విశ్వాస యాత్రలో యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి మన జీవితంలో నిజ దేవుడుగా ఆయన్ని స్వీకరించినప్పుడు కొన్ని దేవుడు ప్రవేశపెడుతున్నటువంటి శ్రమలు ఉంటాయి, కొన్ని మనం చేసినటువంటి తప్పిదముల నిమిత్తమై మనకు కలుగుతున్న దెబ్బలు ఉంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు వాటన్నిటిని తప్పించడానికి మనకు చాలిన దేవుడుగా ఉన్నాడన్న విషయాన్ని అనేక సందర్భాల్లో మనతో మాట్లాడాడు. ఈ దినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 10వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగూ లిఖింపబడి ఉంటుంది: మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ప్రభు దగ్గరికి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల నిమిత్తమై మనం వస్తుంటాం. ప్రభువా, ఈ పరిస్థితిని మార్చు నాయన, ఇది చేయి ప్రభువా, నా కోసం ఇది తలపెట్టు ప్రభువా, ఇదిగో నేను ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నాను, ఇటువంటి స్థితులలో చిక్కుకొని ఉన్నాను, నన్ను తప్పించు నాయన, లేదా నాకు ఇది ఇవ్వు దేవా అని అడుగుతుంటాం. చూడండి, మనుషునికి ఆపదలు అనేక రకములుగా కలుగుతాయి. కానీ ఎవరైతే యెహోవాను ఆశ్రయించుంటారో వాళ్ళకి ఆయన కాపుదల, ఆయన దూతల కాపుదల ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, యెహోవాని విడిచి నువ్వు వేరొకరిని ఆశ్రయించి ఆయన శక్తిని, అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని తక్కువ చేసి ఆయన నీ జీవితంలో ఎటువంటి కార్యము చేయడు అని నువ్వు నిర్ణయించుకొని బయటకు అడుగు పెడితే వానికి అనేక శ్రమలు చుట్టుకుంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని కాపుదలు ఉన్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి, కానీ అవి పెద్ద గాయాన్ని కలిగించవు. నీకు విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది నీకు నిరీక్షణ అనుగ్రహిస్తుంది. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదు. ఎక్కడా కూడా నిన్ను అవమానపరచనీయకుండా నిన్ను భద్రపరుచుకుంటూ ప్రభువులోనే ఎదిగేటట్లుగా కాపాడుకుంటూ వస్తుంది. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం తెలియకుండానే అనేక రకమైనటువంటి లోకపు ఊగుల్లోనూ చిక్కుకుపోయి అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి చాలా 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 అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ దినాన్ని మనం గమనించుకున్నట్లయితే, మనం చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాల వల్ల కూడా, అంటే కొన్ని సందర్భాల్లో మనము దేవుడు చేయొద్దని పని చేస్తుంటాం. దేవుడు ఇది నీకు సెట్ అవ్వదు, ఇది నీకు వద్దు అని చెప్పాడు అని అంటే అది నీ మేలుకై ఉంటుంది, కానీ నీ కీడుకై ఎంత మాత్రం ఉండదు. మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రస్తుతాన్ని మాత్రమే చూడగలుగుతాం, మన భవిష్యత్తుని మనం చూడలేం. దేవుడు ప్రస్తుతాన్ని, భవిష్యత్తుని, సమస్తమును ఎరిగిన దేవుడు, నీ దేవుడు. అందుకని నీకు మేలైనదేదో దానిని మాత్రమే నీ చేతికి అప్పజెప్పాలన్నది ఆయన కోరిక. మేలైన దాంట్లో కూడా శ్రేష్టమైన దానిని, నీకు హాని కలగనటువంటి పరిస్థితులు కూడా ఆయన నిన్ను నడిపించాలన్నది. కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో కొన్ని గుణపాఠాలు నేర్పించడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తాడు. కానీ వాటి వల్ల నీకు గాయం కలిగినను ఆయన అనుగ్రహించు మేలును బట్టి నువ్వు నిరీక్షణ చూపిన ఎడల ఆ గాయాలన్నీ మాన్పే విధంగా నీకు ఒక మేలుని నీ జీవితంలో ఆయన అనుగ్రహిస్తాడు. ఈ దినాన దేవుని దగ్గరికి వచ్చి నీ స్వయంకృత అపరాధాల వల్ల నువ్వు చేసుకున్న తప్పిదములు దేవుని మీద నెడుతున్నావా, లేదా దేవుని చిత్త ప్రకారమైనటువంటి పరిస్థితులు నువ్వు చేయలేక విరిగి నలిగిపోయి ఇదిగో దేవుని దుఃఖపరిచిన దానికి దేవుని క్షమాపణ అడుగుతున్నావా? మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అన్ని విషయాలు దేవుణ్ణి అడగచ్చు. కానీ మనం చెడ్డవారై ఉండి కూడా మన పిల్లలు అడిగితే చెడ్డదాన్ని ఇవ్వం. మనం చెడ్డవారైండు మన పిల్లలు మంచిగా బ్రతకాలని, మనం కష్టపడినను, మనం ఇరుకులు ఇబ్బందులు అనుభవించినను కూడా మన బిడ్డలు అటువంటి కష్టాలను చూడకూడదని మనం ఏం చేస్తాం? మేలైనదనే వారికి అనుగ్రహిస్తాం. కానీ ఈ దినాన దేవుని ప్రేమ తెలిసిన నీవు కూడా, దేవుడు నీకు మేలైన దానినే చేస్తాడని ఎరిగిన నీవు కూడా ఈ దినాన దేవుణ్ణి తప్పుపట్టి మాట్లాడుతున్నావేమో. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తున్నాడు. ఈ వాక్యం నేను చెప్తున్నప్పుడు కేవలం మీ ఒక్కరి కోసమని చెప్పనండి. నాలో కూడా నన్ను నేను పరీక్షించుకుంటూ వస్తాను దేవుడి దగ్గర. మనం జ్ఞాపకం దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారమును ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే అని అదే మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కష్టాల గుండా వెళ్ళడానికి మనం ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ చూపించామనుకుందాం, అన్నిసార్లు దురాత్మ సమూహాలు హడలిపోతాయి. వీడిని ఇంతగా కష్టపెట్టినను వీడు ఇంకా కూడా కష్టాల్లోనే దేవుని శృతిస్తున్నాడే అని అవి విసిగిపోయి వెళ్ళిపోతాయి. వాటిని టార్చర్ చేసేవాళ్ళ నువ్వు మారాలి, కానీ దేవుని టార్చర్ చేస్తున్నావు నువ్వు అవి పెట్టి టార్చర్కి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దురాత్మలకు మనం థ్రెట్ అయిపోవాలి. మనం చేసే ప్రార్థన బట్టి, మన దేవునిలో ఎదిగే విధానాన్ని బట్టి దురాత్మ సమూహాలే వాడి పునాదులతో సహా గడగడలాడాలి అని అంటే కేవలం అది దేవుని యందలను ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే జరుగుతుంది. ఆయన దగ్గర నుంచి శక్తి పొందుకొని జరిగిస్తే మాత్రమే జరుగుతుంది. ఎంతగా నువ్వు పోరాడితే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి అంత గొప్ప గొప్ప దీవెనని నీ జీవితంలో చూడబోతున్నావు. ఈ దినాన ఉన్నారా ఎవరైనా స్వయంకృత అపరాధాల వల్ల దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేసి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాలని పొందుకోకుండా మన సొంత చిత్తాలను నెరవేర్చుకోవడానికి ఈ దినం కూడా దేవా నాకు ఇది కావాలని అడుగుతున్నావు, కానీ అది నాకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే అది మేలైనదో కాదో అని ఆలోచించావా ఎప్పుడైనా? కొన్ని సందర్భంలో అడిగిన వెంటనే దేవుడు ఇచ్చి ఉంటాడు. కొన్ని సందర్భంలో ఆలస్యం చేస్తున్నాడంటే నీ హృదయం ఎరిగేటట్లుగా కొన్ని పరిస్థితులు ఆయన కనుపరుస్తాడు. అందుకనే మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం గమనించినట్లయితే దేవుడు అక్కడ చాలా అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక కుష్ఠరోగిని స్వస్థపరుస్తాడు. ఒక శతాధిపతి వచ్చి వాడి పనివాడు పక్షవాయు కలిగి ఇంట్లో పడి ఉన్నాడంటే యేసు ప్రభు వచ్చి నేను వాడిని స్వస్థపరుస్తానంటే, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కాదు, నువ్వు మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థత కలుగుతుంది, నా దాసుడికి స్వస్థపరచబడబోతాడు అని నమ్మకం కలిగి ఉంటుంది. దేవుడు అంటాడు, అతను అంటాడు, నా కింద కూడా చాలా పనివారు ఉన్నారు ప్రభా, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రను కానయ్యానన్నప్పుడు యేసు ప్రభు వెనక్కి తిరిగిన తన శిష్యులతో అంటాడు, ఇశ్రాయేలీయులలో నేను ఎవ్వనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని అంటాడు. ఒకటే మాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఈ శిష్యులు యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలని దగ్గరుండి చూసిన వాళ్ళే. ప్రతి ఒక్కరు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, జన సమూహము ఆయన్ని వెంబడించి వస్తున్నట్టు చూచి ఆయన ఏం చేస్తాడంటే మీరందరూ అద్దరికి పోవాలని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన అందరిని అద్దరికి పంపించేసి వెళుతున్నప్పుడు ఒకడు వచ్చి అడుగుతాడు అనమాట. ఒక మనిషి వచ్చి ఏమడుగుతాడనంటే, అంటే ఒక శాస్త్రి వచ్చి ఏమడుగుతాడంటే, బోధకుడా నువ్వు ఎక్కడికి పోతావో నేను కూడా అక్కడికే వస్తాను, నువ్వు ఏ స్థలంలో ఉంటావు నేను అదే స్థలంలో ఉంటుంటే ఆ యేసు ప్రభు ఒక మాట అంటాడు. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుటకైన స్థలము లేదని అతనితో చెప్పినాను. యేసు ప్రభు వారు పుట్టింది బంగ్లాలోనా? యేసు ప్రభు వారు పుట్టింది 5 స్టార్ హోటల్లోనా? ఆయన పుట్టింది ఒక పశువుల పాకలో.
చూడండి, ఈ దినాన ఆయనకి తల వాల్చడానికి స్థలము లేదని ఆ మాట అక్కడ అన్నాడనంటే, ఆయన కోరుకున్నది నీ హృదయాన్ని, నా హృదయాన్ని. ఆయన కోరుకున్నది నీ హృదయాన్ని, నా హృదయాన్ని. ఈ దినాన మన హృదయంలో దేవునికి కాకుండా ఇంకెవరికైనా చోటు ఉందా? ఉంటే ఈ దినాన గనకనే నువ్వు ఆ పరిస్థితులన్నిటిని తీసివేసుకోగలిగితే దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. చాలా రకమైనటువంటి హెచ్చరికలు ఉన్నాయి ఇక్కడ మనకు మత్తయి సువార్తలో. అదే 8వ అధ్యాయం కిందకు వచ్చినట్లయితే 23వ వచనం చూస్తే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడాను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలి సముద్రము గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయన. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొనిరి. గమనించారా? ఇవన్నీ యేసుప్రభు వారు చేసినటువంటి సూచక్రియలు దగ్గరుండి చూశారు. అంటే ధోని ఎక్కనంత వరకు యేసుప్రభు వారు కుష్ఠరోగిని స్వస్థపరచడము, శతాధిపతి యొక్క పనివాడిని స్వస్థపరచడము, ఒక గుడ్డివానికి కన్నులు కలుగు చేయడం, పేతురు వాళ్ళ అత్త జ్వరంతో ఉన్నప్పుడు ఆమెని స్వస్థపరచడం చూస్తున్నారు. అన్నీ చూస్తున్నారు వీళ్ళు. తుఫాను వచ్చేటప్పటికి గందరగోళం అయిపోయేసి ప్రభువు నిద్రలేపుతున్నారు. అయ్యా, మేము చచ్చిపోతూ ఉన్నాం, మమ్మల్ని రక్షించు అని. దేవుడు నీకెంత చాలిన వాడుగా ఉన్నాడో, ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో, అనేక రకమైనటువంటి కఠినమైన సమస్యలు వచ్చినప్పుడు, జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు నిన్ను ఎలా కాపాడుకున్నాడో, నీ ప్రాణం నేల మన్ను కాకుండా నిన్నెలా కాపాడుకున్నాడో నీకు తెలుసు. తెలిసి కూడా ఈ దినాన దేవుడిని నాకేం మేలు చేశాడు దేవుడు, ఇంకెక్కడ దేవుడు, ఎన్ని సంవత్సరాలు నేను ఏడవాలి, ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో ఈ రకమైన చేదును చూడాలని మాట్లాడుతున్నావా? నాకు ఫోన్లు చేస్తుంటారండి అనేక మంది. చేసే కొద్ది మందిలో మాత్రమే పర్లేదయ్యా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించకపోయినా మేమైతే దేవుడిని విడిచిపెట్టమన్న వారు చాలా కొంతమంది మాత్రమే. ఇంకొంతమంది అల్ప విశ్వాసం కలిగి దేవుడిని ఎరిగి కూడా ఇంకెక్కడ దేవుళ్ళే బ్రదర్, ఇంకా ఎంతకాలం ఏడ్చినను మాకేం ప్రతిఫలం లేదు. ఏంటి మన బతుకులకి, మనం లోబడిన బతుకులకి దేవుడు మనం అడగంగానే చేసేసేయాలి. మనం ఏమంత నీతిమంతులమని దేవుడు ఎదుట మన నీతి దేనితో పోలిస్తే పనికి వస్తుంది నాన్న? దేవుడి మీద రివర్స్ అవుతున్నారేంటి? నాకు అర్థమైతే లేదు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము, ఎన్నిసార్లు దేవుడు నీకు చాలిన వాడుగా ఉన్నాడు. దగ్గరున్న శిష్యులే మర్చిపోయారు యేసు ప్రభువుని. నువ్వు మర్చిపోవడం, నేను మర్చిపోవడంలో పెద్ద గొప్ప ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే, అక్కడ ఆయన అన్న మాట వాళ్ళని, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసం కలిగినటువంటి ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఇంకెంతకాలం అల్ప విశ్వాసంలో ఉంటావు నాన్న? యేసు ప్రభునే అనుమానించేంతటువంటి అల్ప విశ్వాసం ఎందుకు నీకు? ఏం హాని చేశాడు ఆయన నీకు నీ జీవితంలో? ఒకవేళ నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి నిలబడినట్లయితే, ఈ దినాన దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని నువ్వు గద్దించుకుని మార్చుకోగలిగితే, తిరిగి యేసు వైపు తిరగగలిగితే, నీ జీవితంలో తలెత్తినటువంటి గాలి తుఫాను అణిచివేయబోతున్నాడు ఆయన ఈరోజు. మీరు ప్రతి ఒక్కరు వాగ్దానం వింటారు, అందరూ ఆమెన్ అని, ప్రైజ్ లార్డ్ అని ప్రతి ఒక్కరు కామెంట్ పెడతారు, ఎవరు విశ్వాసం ఉంచరు. మీకోసమేనన్న ఈ వాక్యం అంతా, మీకోసమే. ఇప్పుడు నాకేదో ఎక్కువైపోయేసి నేను అనుదినం యూట్యూబ్లోకి వచ్చి వాక్యం చెప్పట్లేదు కదా. మీరు ఒక్కరైనాను ప్రభు దగ్గర నిజాయితీగా బ్రతకగలిగితే, ఆయనకి దగ్గరగా బ్రతకగలిగితే అంతే చాలు. నేనేదో డబ్బుల కోసమో, నేనేదో మీ దగ్గర కానుకల కోసమో, వీటి కోసం రాలేదు. దేవుడు నన్ను ఆశీర్వదించిన కొద్ది నేను చాలా మంచిగానే ఉన్నాను. నాకు ఆ అవసరం కూడా లేదు. కానుకలు, ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా వచ్చే అమౌంట్, ఇవి ఏవి అవసరం లేదు.
నేను చెప్పదలుచుకునేదంతా ఏంటి అని అంటే, ప్రభువు నన్ను పిలుచుకున్నప్పుడు వాక్యం ఇంత కఠినంగానే ఉంటుంది. నాతో ఎట్లా మాట్లాడతాడు ఆయన, నేను ఏదైనా తప్పు చేస్తే మీతో కూడా అట్లానే మాట్లాడతాడు. ఇది నా అల్ప విశ్వాసం కలిగి దేవుణ్ణి నిందించేటువంటి, దేవుణ్ణి ప్రశ్నించేటువంటి మనసు నీలో ఉందేమో ఓసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు నిన్నే అడుగుతున్నాడు. జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో కనుక నువ్వు ఒప్పుకోలు చేసుకోగలిగినట్లయితే దేవుని జీవితాన్ని మారుస్తాడు. దేవుడు నీకంటూ ఒక గొప్ప స్థితిని అనుగ్రహిస్తాడు. ప్రభు కృప మీకందరికీ తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. గడిచిన రాత్రంతా మమ్మల్ని సజీవుల లెక్కలలో ఉంచి కాచి దాచి కాపాడిన రీతిని బట్టి నీకు వందనాలు. ఈ దినాన ప్రభానైనా అల్ప విశ్వాసం కలిగి ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా నేను పరీక్షిస్తూ, నిన్ను శోధిస్తూ ప్రభానైనా నీవు వారి జీవితంలో ఎటువంటి కార్యము చేయలేదని బాధపడుతుంటున్నారు. అల్ప విశ్వాసాన్ని అధిగమించగలిగినటువంటి బలాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఇంకా ప్రార్థనలోనూ నిజ జీవితంలోనూ బాగా ఎదిగేవారిగా బిడ్డలు మార్చమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా ఆ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో చాలా దేవుడిగా ఉండి కాపాడండి. నీవు గద్దించినను ప్రభానైనా వారి మేలుకై కూడా గద్దిస్తావని వారు గ్రహించగలను కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ దినం ఎంతమంది అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో బిడ్డలకి ప్రభానైనా ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఈ దినమున ప్రభానైనా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితులతో బాధపడుతుంటున్నారో బిడ్డలకి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. బిడ్డలని కాపాడి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే అప్పుల బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, నానా రకమైనటువంటి శోధనల చేత ఇబ్బంది పడుతుంటున్నారో బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి. మా ప్రియ బిడ్డలు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ దేశాల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నారో బిడ్డలందరికీ ప్రభానైన సమాధానాన్ని, వారి కుటుంబాలకి ప్రభానైన మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉండేలాగా ఆశీర్వదించండి. భార్యాభర్తల గొడవ వల్ల ఎంతమంది అయితే విడిపోయి వేదన చెందుతుంటున్నారో ఆ బిడ్డల కుటుంబాలు కట్టబడును గాక. నజరుడైన యేసు నామములో కుటుంబాల మధ్య భేదాభిప్రాయాన్ని కలిగజేసినటువంటి దురాత్మలు లయమైపోవును గాక. నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, చాలిన దేవుడుగా ఉండి కాపాడండి. ఈ దినాన్ని, జన్మదినాలు, వివాహ దినాలు, బ్యాప్టిజం డేస్ ఎంతమంది బిడ్డలైతే జరుపుకుంటున్నారో బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చునుగాక. దేవులతో బిడ్డల్ని నింపి నడిపించి చాలిన దేవుడుగా ఉండి కాపాడండి. విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి వీసా ప్రాబ్లమ్స్, ఆర్థిక సహాయం కలిగిస్తున్న దురాత్మ సమూహాలు కాలిపోవునుగాక. నీ చిత్తమైతే ఆ బిడ్డలు కోరుకున్న రేవుకు వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహాలు జరుగును గాక. ఈ దినాన ప్రయాణ మార్గములందు ఆయా రీతులుగా బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని, పిల్లలు లేని వారికి వచ్చే మరుసటి ఏటలో ప్రభావాన్ని మంచి చక్కటి బిడ్డలను అనుగ్రహించి నడిపించి కాపాడండి. ఆడవారి మీద, చంటి బిడ్డల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాన్ని యేసు నామములో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. అటువంటి మనసు ఏ పురుషునికి కలగకుండా ఆయా ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత సంధించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మత కక్షలు, అల్లర్లు, గొడవలు, ఆయా దైవ సేవకుల మధ్య జరుగుతున్నటువంటి అల్లరి, ఈ చిచ్చు ఏదైతే దురాత్మలు పెడుతుంటున్నాయో యేసు నామంలో అన్ని లయమైపోవునుగాక. ప్రతి బిడ్డ కూడా ప్రభావాన్ని నెరిగి వాక్యమును క్షుణ్ణముగా అర్థం చేసుకొని ఏది ప్రభావైనా నిజమైన బోధో, ఏది ప్రభావైనా ఇదిగో తప్పుడు బోధో గ్రహించగలిగినటువంటి స్థితిలోకి బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. చాలిన దేవుడుగా ఉండి కాపాడండి. ఇతర దీవులతో ప్రతి బిడ్డలను నింపి నడిపించి ఆశీర్వదించమని ఈ క్రీస్తు పరిచర్య యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే లైక్ చేశారో, అనుదిన దేవుని వాగ్దానాన్ని అంతమందితో షేర్ చేస్తుంటున్నారు. బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు వచ్చి ఉండైన దీవెనలు బిడ్డలు పొందుకుందరుగాక. విధవరాళ్ళ పక్షాన్ని వ్యాజ్యమాడి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభావ మాంత్రిక, తాంత్రిక, చేతబడి శక్తులు, దురాత్మ సమూహాల ద్వారా పనిచేస్తున్నటువంటి సకల విధమైనటువంటి అయిన పరిస్థితుల మీద నేను అధికారం తీసుకుంటున్నాను. నజరుడైనటువంటి యేసు నామములో ప్రతి దురాత్మ శక్తులు కాలిపోవునుగాక. ప్రతి కుటుంబంలో సంపూర్ణమైన విడుదల బిడ్డలకు ఇప్పుడే కలుగునుగాక. దురాత్మ శక్తులు కాలిపోవడం, నశించిపోవడం ప్రభానైనా అయ్యానైనా అది ఇప్పుడే జరుగునుగాక. ప్రతి కుటుంబాల మధ్య సమాధానం అనుగ్రహించి చాలని దేవుడుగా నడిపించి కాపాడమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.